నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, అయోధ్య ట్రైలర్ మాత్రమే కాశీ మధుర దోపిడీపై భయమేస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు. ఉద్ధవ్ ఠాక్రేకు అర్హత ఉందా? దేవుళ్ళ పేరు తలుచుకునే అర్హత ఉందా? మీ నాయన చేసింది, ఆ తర్వాత నువ్వు చేసింది ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పంచన చేరి అధికారం కోసం కాంగ్రెస్ పంచన చేరి ముఖ్యమంత్రి అయ్యి హిందుత్వానికే తిలోదకాలు నూల నీళ్లు వదిలిన నీకు రామాలయం గురించి కాశీ గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఒకసారి గుండెమే చేసుకొని నీ ఆత్మను అడుక్కో, నీ అంతరాత్మను ఒకసారి అడుక్కో, నీకు ఉందా? ఈయన ఎక్కడ పాల్గొన్నాడట? ఇంకా ముంబైలోని దాదర్లో నిర్వహించిన రామరక్ష ఆందోళనలో పాల్గొని మాట్లాడినట. రామ అనే అర్హత నీకుందా? లెఫ్టిస్టు పార్టీ అయినటువంటిది మైనార్టీలకు సపోర్ట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ పంచన చేరి అధికారం కోసం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నీవు నీ పరిపాలన తెలియదా? ఎవరికి న్యాయం చేసినావు, ఎవరికి అన్యాయం చేసినావో మహారాష్ట్ర ప్రజలను అడిగితే చెప్తారు. అటువంటి నీకు రామ అనే అర్హత లేదు. నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవరు లేరు. ఉన్నోళ్ళు ఏమైనా నలుగురు, వాళ్ళకి నువ్వు ఇచ్చే టిఫిన్లు కాఫీలకు పొద్దుకి మూతలు తీయడానికి యూజ్ అవుతుండొచ్చు వాళ్ళు తప్ప నీ దగ్గర ఉన్న నాయకులు ఎవరు లేరు. అందరు వెళ్ళిపోయారు, ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ పోయారు. ఇంకా నువ్వు అట మాట్లాడతాడు. ఒకసారి ప్రేక్షకులారా, ఈయన ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దామని. ప్రధాని మోదీని ఛత్రపతి శివాజీ మహారాజ్తో పోల్చడంపై ఆయన మండిపడ్డారు. తమ పార్టీ మద్దతు కష్టార్జితంతోనే మోదీ ప్రధాని అయ్యారని, అలాంటిది ఇప్పుడు ఆయనే హిందుత్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఛత్రపతి శివాజీ వీరోచితమైన పోరాటం ఆయన చేసిండు. నరేంద్ర మోదీ గారు భారతదేశ ఉన్నతి కోసం 140 కోట్ల ప్రజల కోరికలు నెరవేర్చడానికి, కష్టాలు రాకుండా ఉండడానికి, ప్రపంచంలో విశ్వగురు స్థానాన్ని పొందడానికి చేస్తున్న కృషి ప్రధాని మోదీ. ఇద్దరు వీరులే. ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిండు, నరేంద్ర మోదీ భారతదేశ ఖ్యాతిని పెంచిండు. ఇద్దరు సమానమే. నీకేమైంది? నీకేం కళ్ళు మంట? నీకు క్రెడిట్ రాలేదానా? నీ జన్మలో క్రెడిట్ రాదు. మీ నాయనకున్న గుర్తింపు, శివసేనకు తెచ్చినటువంటి గుర్తింపును సర్వనాశనం చేసిన ఉద్ధవ్ ఠాక్రే గారు మళ్ళీ జన్మ ఎత్తినా కూడా మోదీ అంత ఖ్యాతి, మోదీ గారి ఖ్యాతి నీకు రాదు. అంతే, నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. అదేవిధంగా అయోధ్య ట్రైలర్ అంటే ఇక్కడ ఏమో జరిగింది, అవినీతి జరిగింది. ఎవడైనా అవినీతి పరులు ఉంటే రాముడు బయట పెడతాడు, ఆ రామచంద్ర స్వామి బయట పెడతాడు. నరకం చూపిస్తాడు. వాడు ఎవడైనా దైవం సొమ్ము తింటే ఇక్కడనే నరకం చూపిస్తాడు. దాని మీద ఎంక్వైరీ అవుతుంది కదా, ఎవరు తిన్నాడు ఏంది? నరేంద్ర మోదీ వచ్చి తిన్నాడా? కేంద్ర ప్రభుత్వం వచ్చి తిన్నదా? లేకుంటే యోగి తిన్నాడా? వచ్చి యోగి గారు వచ్చి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి తిన్నాడా? పేరు తల్చే అర్హత కానీ హిందుత్వం గురించి జప్మాలలు, పూలదండలు, ఇవన్నీ భస్వాలు పెట్టుకున్నాడు, గంధాలు పెట్టుకుని నీకు అర్హత లేదు. అది అయిపోయింది. నువ్వు క్యాబ్ పెట్టుకో, రంజాన్ నెలలో పాల్గొని పోయి నమాజ్ చేయి. కానీ భారతదేశం గురించి కానీ హిందుత్వం గురించి మాట్లాడే అర్హత ఉద్ధవ్ ఠాక్రేకి లేదు. అదేవిధంగా కాశీ మధుర కడతాం అని కొందరు చెప్తున్నారు. కానీ అయోధ్యలోని ఇంత పెద్ద ఎత్తున విరాళాలు దోపిడీ జరిగితే రేపు కాశీ మధురలో జరిగే దోపిడీ గురించి నాకు భయం వేస్తోంది. గుండెపోటు వస్తుందా నీకు? తలుచుకుంటే, దేవుళ్ళని తలుచుకుంటే గుండెపోటు వస్తుంది. అవినీతిమైన పక్కకు పెట్టు. అవినీతి జరగలేదు. ఎవడైనా జరిగితే, తిమింగలాలు ఎవడైనా ఉంటే గ్యారంటీ బయటపడుతుంది. కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని వాడిని బయట పడేస్తుంది. చిప్పగుడి దినాలు వాడు తింటాడు. అంతేగాని ఈ దేవుళ్ళ గురించి జరిగేది, ఈ దోపిడీ, నువ్వు కాంగ్రెస్ అండగా ఉన్నప్పుడు నువ్వు నిర్వహించిన దోపిడీలు, నిరంకుశ పరిపాలనకి నీ దగ్గర ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అవతల పడ్డారు. నువ్వు ప్యాకేజీలు అంటున్న ప్యాకేజీ కాదు, నీ దగ్గర ఉండలేక నీ నాయకత్వం విఫలం చెంది వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప వేరే లేదు. నువ్వు హిందుత్వం గురించి మాట్లాడి హిందుత్వం గురించి పోరాటం చేసి కాంగ్రెస్కు అండగా ఉండకుంటే నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కాడివి. కానీ ఇవాళ శివసేన ఏమైంది? శివ ఎత్తిపోయింది. సేన ఎవరు లేరుగా. శివ శివ అనుకుంటూ ఒక ఠాక్రే ఒకడే ఉన్నాడు పార్టీలో. ఆ స్థితికి దిగజారిపోయినావు. ప్రేక్షకులు ఏమంటారు? ఉద్ధవ్ ఠాక్రే చేసినటువంటి కామెంట్ల గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.